అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు మాఘ పౌర్ణమి కదండి, అందుకే ఈరోజు ఇంట్లో పాలు పొంగించాను. ఈ సంవత్సరం మాఘపాదివారం రోజునే రథసప్తమి, అలాగే మాఘపాదివారం రోజునే మాఘ పౌర్ణమి కూడా వచ్చేయండి. పాలు పొంగించిన రోజున మేము కత్తిపేటతో తరిగిన కూరలు ఏవి తినమండి. ఆ తర్వాత మధ్యాహ్నం మా ఊరు బయలుదేరామండి. ఎందుకంటే అక్కడ నిన్న రాత్రి మా ఊరు దేవుడు శ్రీ రాజేశ్వర స్వామి పార్వతీదేవుల కళ్యాణం జరిగింది. ఈ రోజు రథోత్సవం అని చెప్పి అక్కడికి వెళ్ళి స్వామివార్లకు బట్టలు పసుపు కుంకుమ ఇచ్చాము. శ్రీ రాజేశ్వర స్వామి పార్వతీదేవుల ఉత్సవ విగ్రహాలకు ఒక్కసారి నమస్కరించుకోండి. ఇది మా ఊరి శివాలయం. ఇక్కడ సరస్వతీదేవి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టారు. ఈ రోజు వీడియో కొంచెం లెంతీ అయిందండి. మేము ఇచ్చిన బట్టలను పళ్ళును పూజారి గారు స్వామివారి దగ్గర పెట్టడం జరిగింది. ఆ తర్వాత ధూపసేవ అయిన తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఇదిగో పూజారి గారి విగ్రహాలను రథం వరకు తీసుకువెళ్తున్నారు. ఆ తర్వాత రథం ముందు తాడు పట్టుకుని అందరూ సిద్ధంగా ఉన్నారు. రథం లాగే ముందు అన్నం కుంభం వేసి రథం లాగడం మొదలుపెట్టారు. రథం మా గుమ్మం ముందుకి వచ్చిన తర్వాత బియ్యము పళ్ళు మేము ఇచ్చామండి. మా ఊళ్ళో రథం చాలా చిన్నది కావడం వల్ల ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా రథాన్ని లాగి స్వామివారి సేవలో తరిస్తారు. రథం ఎవరి వీధిలోకి వెళ్తే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి రథాన్ని లాగడం జరుగుతుంది. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. నమస్తే.